ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అది. బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది కొంచెం ఉంటుంది, వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది మనం జనరల్గా చెప్పుకునేది, బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఆఖరి వరకు చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు, నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, దీనివల్ల ఎటువంటి లబ్ధీలు పొందుతారనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది. సో వన్ బై వన్గా ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులాలగ్నం వారికి సహజంగా తులాలగ్నం అంటేనే కాస్త ఎక్కువ డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి, మేనేజ్మెంట్ చేయగలుగుతారు, బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఈ లక్షణాలు ఉంటాయి తులాలగ్నానికి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు ఎటువంటి వాటి మూలంగా మీరు ఇబ్బంది పడతారు, ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ గ్రహాలు మెయిన్గా స్పెసిఫిక్గా ఏ గ్రహాలు పాడైతే మరింత ఎక్కువ ఇబ్బంది వస్తుంది మీకు, దానికి చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు సన్ చూసుకోవాలి. నవగ్రహాలు అవసరమే, ప్రతి జాతకానికి నవగ్రహాలు ఏ గ్రహం పాడైతే పలానా ఇది వస్తుంది అనేటువంటిది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్టికులర్ జాతకంలో తులాలగ్నం వారికి సన్ అండ్ జూపిటర్ చాలా ముఖ్యం. ఇక్కడ లాభాన్ని ఇచ్చేటువంటి రవి, నిత్య జీవితాన్ని నడిపించేటువంటి గురువు. అయితే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ రవి గురువు గనక ఏమాత్రం స్పాయిల్ అయినా ఇక్కడ మీకు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానని మీకు. లగ్నం తెలియదు, నాకు ఓన్లీ రాశి మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారు రాశి చూసుకోవచ్చు, తులారాశిని చూసుకోవచ్చు. లగ్నం తెలిస్తే మాత్రం పర్టికులర్గా లగ్నం నుంచే చూసుకోండి. అందులో ఉన్న నక్షత్రాలు కూడా చిత్తా నక్షత్రము, స్వాతి, విశాఖ ఉంటాయి, 3వ పాదం వరకు ఉంటుంది. చిత్తా 1, 3, 4 పాదాలు ఉంటాయి. వీరు కూడా ఇది పాటించవచ్చు. ఎందుకంటే నక్షత్రం ఈజ్ జస్ట్ మీ దశ అండ్ మీ మైండ్ సెట్ మాత్రమే చెప్పేది. అయితే ఇక్కడ ఈ చంద్రుడు సర్వసాధారణంగా తులా రాశి వారికి అయితేనేమో వర్కరీత్యా అనేకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి, దాని ద్వారా వీళ్ళకి కర్మ కూడా తొలగిపోతుంది. కానీ ఇక్కడ రవి గనక మీకు స్పాయిల్ అయ్యాడు, సన్ స్పాయిల్ అయ్యాడు అనుకున్నప్పుడు మాత్రం ఏం జరుగుతుంది అంటే, తండ్రి గారు చేయాల్సిన కొన్ని బాధ్యతలు మీ మీద పడి, లేదా ఏదో కొంతమంది చూడండి బిట్ కాయిన్స్ అని, షేర్ మార్కెట్ అని, లేకపోతే రకరకాల వాటిల్లో లక్కీగా కలిసి వస్తుందనో, లేకపోతే లాటరీస్ కొంటూ ఉంటారు కొంతమంది. అటువంటి వాటి మూలంగా రవి కనుక పాడైనట్లయితే వాటి మూలంగా అనవసరంగా లాభాలు వెనకాతల వల్ల నష్టపోతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు రెమెడీ కూడా చెప్తాను దీనికి. అదేవిధంగా గురువు స్పాయిల్ అయ్యాడు, గురువు స్పాయిల్ అయితే ఓవర్గా అప్పులు చేస్తారు, అంటే మీ తాహత్తుకు మించి అప్పులు చేయడం జరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే 1 లక్ష రూపాయలు శాలరీ వస్తే 1,00,000 చిల్లర కట్టే ఉంటాయి వడ్డీలు, అంత ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో పర్టికులర్గా ఈ విషయంలో జాగ్రత్త పడండి. మరొకటి ఏంటంటే ఇక్కడ ఇది కూడా, ఈ అప్పులు కూడా ఎలా జరుగుతాయంటే ఎవరో ఏదో చూపిస్తారు ఆశ. ఎందుకంటే ఇక్కడ లాభాధిపతి రవి అయ్యాడుగా, ఇక్కడ ఆల్రెడీ మనకి ఫిక్స్ అయ్యి ఉంది 11th లార్డ్షిప్ రవి ఎప్పుడైతే అయ్యాడో లక్కీగా ఏదైనా కలిసి వస్తే బాగుంది అనేటువంటి దాన్ని ఇస్తూ ఉంటాడు. పాడైతే అది కూడా అందరికీ అనట్లేదు నేను, రవి కనుక స్పాయిల్ అయితే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అబ్బా ఇవన్నీ కాదు, నేను ఈ జాబ్ చేయడం, బిజినెస్ చేయడం కాదు, సడన్గా రాత్రి ఏదైనా వస్తే బాగుంది అనేటువంటి ఆలోచన ఇస్తూ ఉంటాడు. ఇలా ఉండి ఈ గురువు కనుక స్పాయిల్ అయితే మరింత ఎక్కువ ఇబ్బందుల్లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా మీరు
మీరు చేసేటువంటి డైలీ లైఫ్లో లక్ వెనకాతలు పరిగెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు రవి గురువు బాగున్నారు, ఖచ్చితంగా లక్ ఫేవర్ చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు, అలాగే దశమాధిపతి చంద్రుడు సూపర్గా ఉన్నాడు, ఇంకా మనకి తిరిగి ఉండదు, అద్భుతంగా ఉంటుంది. కానీ ఇవి పాడైనప్పుడు మాత్రం వీటి వెనకాతల వాళ్ళు పడి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏమిటి అంటే, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో వీళ్ళ వల్ల నేను అనవసరంగా ఇబ్బంది పడుతున్నాను అని అనుకున్నట్లయితే, ఫ్రెండ్స్లో ముఖ్యంగా ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు ఇట్లా ఉంటుంటారు. అంటే మీకు తెలియకుండానే చేప కింద నీరులాగా వాళ్ళ వల్ల మీరు నష్టపోతూ ఉంటారు. వాళ్ళని ఫస్ట్ కట్ చేసేసేయండి నా మాట విని. ఎందుకంటే ఇక్కడ రవి మిత్రులకు కారకుడు సహజంగా, కానీ అదే రవి స్పాడ్ అయితే కనుక మిత్రుల ద్వారానే ఇబ్బందిస్తాడు. ఎందుకంటే మిత్రుల ద్వారా బాగుపడ్డ వాళ్ళు ఉంటారు, మిత్రుల ద్వారా వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఉంటారు, మిత్రుల ద్వారానే ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రవి కనుక స్పాయిల్ అయ్యాడు, ఫస్ట్ మిత్రుల్ని కట్ చేసేసేయండి. అంటే నిజమైన మిత్రుల్ని కట్ చేయమని నేను చెప్పట్లేదు, వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారంటే ఫస్ట్ అక్కడ కట్ చేయకుండా మీరు బయటపడలేరు మీ ఇబ్బందుల నుంచి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్రహాలు ఏ గ్రహమైనా కానీ అది సోర్స్ ఆఫ్ పర్సన్ లేదా ఒక వస్తువు, ఒక మనిషిని, ఒక పనిని ఆధారం చేసుకుని మనకు రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఏ గ్రహమైనా కానీ ఒక వస్తువు రూపంలో రావచ్చు, ఒక పని రూపంలో రావచ్చు, ఒక దీని రూపంలో రావచ్చు. కాబట్టి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. ఈ రవికి సంబంధించింది కట్ చేయండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. రెండవది ఏంటంటే, ఈ గురు సంబంధించినటువంటి విషయం దోషం పోవాలి అంటే పొరపాటును కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్, క్రీమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోకండి. మీరు మీ జన్మజాతకంలో జూపిటర్ బాగున్నాడు, ఇట్స్ గుడ్, వేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదే గురువు కనుక మీకు ఎగ్జాల్టెడ్లా ఉన్నాడు, తులాలగ్నం వాళ్ళకి విపరీతమైన ధనాన్ని ఇస్తాడు. అదే గురువు కనుక నీచ స్థానంలో ఉన్నాడు, ఆభరణాలు కొనుక్కోవడం ద్వారా ఇబ్బంది స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకే గురువు ఉచ్చస్థితిలో ఉంటే మీకు ధనయోగాన్ని, నీచ స్థితిలో ఉంటే ఆభరణాల ద్వారా నష్టయోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ విషయంలో నీచ స్థితిలో ఉన్నా లేకపోతే కాకపోతే నీచ స్థితిలో ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా కూడా మంచి యోగాన్ని ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు, ఉచ్చలో ఉన్నా నీచలో ఉన్నా కూడా. అయితే ఈ గురువు కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అలా ఉన్నట్లయితే మీరు పొరపాటును కూడా గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి, అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి దయచేసి. ఎన్నో కేసెస్ నేను చూశాను, అప్పులు చేసి తీరా ఇన్వెస్ట్మెంట్ చేసాక ఆ అప్పులు కట్టుకోలేక మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ దక్షిణామూర్తి స్తోత్రాలు చేసుకోండి, గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని మీకు. ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేషలగ్నం నుంచి మీనలగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం. అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ, అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము, దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము, దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము, అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అనేది చెప్పాను మీకు. అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు. మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి. ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇంకెవరో ఏదో జరుగుతుంది, ఫ్యామిలీలో ఏదో అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే సంకల్పం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం, జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, ఇంకేటో ఊరెళ్ళాల్సి రావడం, అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి. రెండవది, మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పని, ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి. చేస్తున్నానని చెప్పండి, కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి. నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను, రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను, నేను చేసుకుంటున్నాను, నాకు బాగుంది. లేదా ఇంకోటి, కొంతమందికి లలిత సహస్రనామాల్లో కొన్ని మంత్రాలు, లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారిని, ఇట్లా రకరకాలు చెప్పున్నాను నేను.
నేను అనేది ఏంటంటే, నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది, ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు, మీ శత్రువులు ఉండొచ్చు. మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు, మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనీయకండి. ఇది చాలా ముఖ్యం, గోప్యంగా చేసుకోవాలి. మూడోది, ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి, కొన్ని గోశాలకు వెళ్ళే ఉంటాయి. కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు, గోశాలు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని, ఏదైతే ఆలయానికి వెళ్ళి రాయితీ ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు, మీరు వేరే కంట్రీస్లో ఉన్న, ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను, ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పని అన్నాను, కానీ మీకు ఏ యుఎస్ కంట్రీస్లోనో, అరబ్ కంట్రీస్లోనో, లేకపోతే ఏ దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు కొన్ని ఆలయాలు. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని, లేదా గోసేవకు చెప్పాను, వారి చేత చేయించండి. చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు, అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు. ఏమని, పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నాను అని. అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి. వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కనుక చూసినట్లయితే, మీ సంకల్పం మీ యొక్క పేరు మీద, మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారో దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక 4వ పాయింట్, ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి. చాలామంది ఏం చేస్తారంటే, దానం ఇవ్వమన్నది కాస్త గోవుకు తినిపిస్తారు, గోవుకు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి గోవుల్లో కూడా దేశీవాళీ ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మామూలుగా గోవులకి ఏంటంటే, అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది, ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. బికాజ్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఎనర్జీస్ ఉండవు, ఆ పవర్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు దేశీ వాళ్ళ ఆవుకే తినిపించండి. జెర్సీ ఆవు కూడా పెట్టండి, కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి. ఇవి ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మేము ఇది చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా, మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఏలి సూతకంలో ఉన్నప్పుడు 11 days అయిపోతే కనుక నో నీడ్ టు వరీ. స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ 5 days ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు, మధ్యాహ్నం తినొచ్చు, కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి. సో ఇవి పాటించండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.